చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందే తెలంగాణకు, ఆంధ్రాకు వేర్వేరు మేనిఫెస్టోలు ఇచ్చిన బాబు ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి హామీలను నెరవేర్చలేమంటూ మాట మారుస్తున్నారన్నారు. బాబు గారు మీరు మొన్న మాట్లాడారు, హామీలు అమలు చేయలేని నేను సమైక్య రాష్ట్రంలో ఇచ్చినవి మర్చిపోవద్దు. నువ్వు తెలంగాణకు ఒక మేనిఫెస్టో, ఆంధ్రాకు ఒక మేనిఫెస్టో ఇచ్చావు. ఆ రోజున నీవు వాగ్దానాల్ని, మేనిఫెస్టోని అమలు చేయలేని చెప్తే నీకు పదవిలో కొనసాగే నైతిక హక్కు ఉందా? నైతికత గురించి మాట్లాడుతూ ఆలోచించుకొని కోరుకుంటా ఉన్నాం. రావాల్సిన రాజధాని తీసుకెళ్లి గుంటూరులో పెట్టుకుంటా ఉన్నావు. నువ్వు టెంకాయలు కొట్టుకొని నువ్వు, నీ కుటుంబ సభ్యులు మురిసిపోతా ఉన్నారు. రాయలసీమ గుండెల పైన తంతా ఉన్నారు మీరు. రాయలసీమ హక్కుగా రాజధాని పోయింది, హైకోర్టు ఇచ్చాక నీదేం పోతుంది? అనంతపురమో, కర్నూలు, కడప, చిత్తూరులో హైకోర్టు పెట్టండి. హైకోర్టు పెట్టడానికి అవకాశం ఉంది, అది మీ నిర్ణయం పెట్టమని కోరుకుంటాం.